$1,000 పలుకుతుంది అధ్యక్ష. మీరు కనుక ఎక్స్పోర్ట్ మార్కెట్ అలౌ చేసినట్టయితే ఖచ్చితంగా రైతుకు రేట్ ఇవ్వచ్చు, చెడిపోయిన ధాన్యానికి కూడా ప్రభుత్వానికి ఖర్చు లేకుండా ఈ దేశానికి విదేశీ మార్గద్రవ్యం సంపాదించవచ్చు అధ్యక్ష. ఇక ప్రత్యధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఎగ్జిబిట్ ఎఫ్ అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష. You have taken sufficient time. You also need to regulate yourself. Yes. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి గారు ఆయనకి ఉన్నటువంటి ఎంపీలందరూ పలుకుబడి ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉత్తరం రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఎగుమతులను ఆపేసేయాలి, అంతేకాదు ప్రతి ధరల్ని గణనీయంగా తగ్గించాలి అధికారికంగా రాశారు అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు బాగా ప్రతి ఉత్పత్తి చేసేటువంటివి. తమిళనాడు అవసరాలను ఆయన కాపాడుకుంటున్నాడు అధ్యక్ష. 42 ఎంపీలు రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఈ 4 రాష్ట్రాల నుంచి కలిపితే బహుశా 130 మంది 140 మంది ఉన్నారు అధ్యక్ష. ఒక రాష్ట్రంలో ఆయన తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇంత గట్టిగా ఒత్తిడి తెస్తుంటే మనమంతా కూడా ప్రభుత్వాలు పార్టీలు తేడా లేకుండా కలిసి గట్టిగా పోరాడి విధిగా ప్రతి ఎగుమతి చేయాలి. అంతర్జాతీయ మార్కెట్లో 8,000 రేటు ఉంటే ఈ రేటు కూడా 8,000 రేటు ఇచ్చేయండి, అప్పుడు ఎగుమతి చేయం. అంతేగాని మీరు రేటు ఇవ్వకుండా రైతును చంపేసి, మీరు పత్తిని చంపేసి లక్షల ఎకరాల రైతులకు ఆత్మహత్యలు అత్యధికంగా జరిగింది పత్తి విషయంలో అధ్యక్ష, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అంచేత ఖచ్చితంగా ఎగుమతుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, లేదంటే ఎగుమతి రేటు వచ్చే ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఇక పామ్ ఆయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ వేయండి. 1 కోటి టన్నులు దిగుమతి చేస్తుంటే బియ్యం మీద 10% పన్నులు వేస్తున్న ప్రభుత్వం పామ్ ఆయిల్ మీద ₹1 కూడా దిగుమతి సుంకం లేకుండా చేసి దాని మీద టన్నుకి ₹16,000 సబ్సిడీ ఇచ్చి ఇక్కడ వేరుశనగ కానీ నూనె గింజలు కానీ పాములను కానీ ఉత్పత్తి చేస్తున్న వాళ్ళందరి కళ్ళల్లో కూడా కారం కొడుతున్నాం అధ్యక్ష. ఇంపోర్ట్ డ్యూటీ 10% వేయండి. వేసి ఈ రైతులకే ఇదిగోనయ్యా ఇబ్బడి ముబ్బడిగా పండించండి, దిగుమతి లేకుండా చేసుకుందాం, మీకు ఎంతైనా రేట్ ఇస్తామని ప్రోత్సహించండి. 10% కనుక మీరు ఇంపోర్ట్ డ్యూటీ వేసినట్టయితే కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అధ్యక్ష. చేప అధ్యక్ష, చేపల జయప్రకాష్ నారాయణ గారు చివరి అంశం అధ్యక్ష. పంగేసస్ చేపని ఉంటుంది అధ్యక్ష. 4 నెలల క్రితం మన రాష్ట్రంలో కిలో ₹60 పలికింది, ఈవేళ ₹30 కూడా లేదు అధ్యక్ష. వియట్నాం నుంచి బంగ్లాదేశ్ నుంచి విరివిగా ₹1 సుంకం లేకుండా దిగుమతి చేసుకుంటున్నారు. మన ప్రభుత్వాలన్నది వియట్నాం రైతుల కోసం, బంగ్లాదేశ్ రైతుల కోసమా, భారతదేశంలో రైతుల కోసమా అధ్యక్ష? ఇంపోర్ట్ డ్యూటీ వేయండి, ఈ రైతుల్ని కాపాడండి. మార్కెట్ బయట ఉంటే అమ్మనివ్వరు, ఇక్కడ మార్కెట్ తక్కువ ఉన్నట్టయితే ఇంపోర్ట్ మాకు ధర వస్తుంటే మాకు ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా చేసి వాళ్ళ నుంచి పోటీ తీసుకొచ్చి రైతును చంపేస్తున్నారు అధ్యక్ష. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఈ నేపథ్యంలో అధ్యక్ష చివరి అంశం అధ్యక్ష. I thought you already said that was the last. నిరుడు అధ్యక్ష లాస్ట్ ఎగ్జిబిట్ అధ్యక్ష. నిరుడు అక్టోబర్లో 1వ తేదీన అధ్యక్ష 25 లక్షల క్యూసెక్కులు కృష్ణానదిలో ప్రవాహం వచ్చింది. చరిత్రలో ఎప్పుడు వినంత. దానికి ప్రభుత్వాన్ని నిందించాం. నేను బహిరంగంగానే సమర్థించాను ప్రభుత్వాన్ని. ఎందుకంటే అశనిపాతంలాగా అసాధారణమైనటువంటి ప్రకృతి వైపరీత్యం వస్తే ప్రభుత్వాన్ని తిట్టడం ఉపయోగం లేదు. కానీ అధ్యక్ష ఈ సంవత్సరం 25 లక్షలు రావచ్చు, వచ్చే ఏడు రావచ్చు, ఆ తర్వాత ఏడు రావచ్చు. ఏ విజ్ఞత గల ప్రభుత్వమైనా చేయాల్సింది ఈసారి 25 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినట్టయితే ఇదిగో మీకు కరకట్టలు తెక్కకుండా కాపాడుకుంటామని చెప్పని ఖచ్చితంగా ఏర్పాట్లు చేయాలి. లేకపోతే ప్రభుత్వం ఉనికికి అర్థం లేదు అధ్యక్ష. నేను ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకొస్తే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి 4 పేజీల సుదీర్ఘమైన లేఖ నాకు రాశారు. మీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనతో వస్తే మేము డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ఏది ప్రతిపాదనలు అడిగారు అధ్యక్ష. అధికారికమైన లెటర్ ముఖ్యమంత్రి గారికి ఆగస్టు నెలలో ఈ కేంద్రం నుంచి వచ్చిన లేఖతో పాటు ఉత్తరం రాశాను అధ్యక్ష. వారిని కలిసి చెప్పాను, ఇంతవరకు అతిగతి లేదు అధ్యక్ష. 25 లక్షల క్యూసెక్కుల వరద వస్తే అధ్యక్ష 15 లక్షల క్యూసెక్కులకి మేమేమన్నా చేస్తామని చెప్పని ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు అధ్యక్ష. ఎంత హాస్యాస్పదం అధ్యక్ష. ఈసారి నిరుడంటే అదృష్టవశాత్తు మీకు నాగార్జున సాగర్ కానీ లేదంటే మీకు శ్రీశైలం కానీ నిండలేదు కాబట్టి మొదట్లో అవి నిండేదాకా వరదను తట్టుకున్నాయి కాబట్టి, ఆ తర్వాత వర్షం ఆగిపోయింది కాబట్టి తట్టుకున్నాం అధ్యక్ష. ప్రభుత్వం గొప్పతనం వల్ల కాదు, ప్రకృతి మనల్ని కరుణించింది. ఈ ఏడాది కనుక ఈ 2 రిజర్వాయర్లు నిండిన తర్వాత అదే రీతిన 25 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినట్టయితే ఇక కృష్ణా, గుంటూరు, నల్గొండ, అక్కడ పైన ఉన్నటువంటి మరి కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాలో ఇంకా మన పట్టణం అధ్యక్ష. ఇంకా జిల్లాను రక్షించుకోలేం. లక్షల మంది రైతులు నాశనం అయిపోతారు అధ్యక్ష. వందలాది గ్రామాలు జలమయమైపోతాయి అధ్యక్ష. ఇప్పటికైనా మేల్కొనండి, ఇప్పటికైనా దయచేసి కేంద్రం డబ్బులు ఇస్తా ఉంటుంది, ఈ పథకాలను చేపట్టండి. పనికిరాని పథకాలకి ఒక్క చుక్క నీళ్లు రాకుండా, దోసెడు నీళ్లు రాకుండా, ఒక్క కొద్దిపాటి మట్టి ఒక చిన్న
ఆ తట్టడి మట్టి కూడా తీయకుండా, 1 ఎకరాకి నీళ్లు రాకుండా 1000 కోట్ల రూపాయలు అలవోకగా మీరు మొబిలైజేషన్ కోసం ఇచ్చేస్తున్నారే, అలవోకగా డిజైన్ల కోసం ఇచ్చేస్తున్నారే. అదే 5 జిల్లాల్లో 10 లక్షల కుటుంబాలని ఆదుకోవడానికి, వేలాది మంది ప్రాణాలు కాపాడడానికి, 10 లక్షల ఎకరాల భూమిని రక్షించుకోవడానికి ఢిల్లీ డబ్బులు ఇస్తామని చెప్పండి. అధ్యక్ష, అందుకే దయచేసి అప్పం చేయండి. ఈ సభలోనే గతంలో అధ్యక్ష సభానాయకులుగా ఉన్నటువంటి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఈ డ్రైనేజీ సమస్యను గుర్తించి పాకిస్తానీయుడు ఒక ఆయన వరల్డ్ బ్యాంక్కి ఆనాడు వైస్ ప్రెసిడెంట్గా ఉంటే ఆయన్ని ఒప్పించి, ఆయన స్వయంగా నాకు చెప్పారు అధ్యక్ష, మొయినుద్దీన్ అమీన్ ఖురేషి అని చెప్పిన వరల్డ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినాడు. ఆయన్ని ఒప్పించి కృష్ణా గోదావరి డెల్టాల్లో ఇరిగేషన్ డ్రైనేజీకి పూర్తిగా పునర్వ్యవస్థీకరణ కోసం ఏర్పాట్లు చేశారు అధ్యక్ష. 20 ఏళ్ళైంది. ఈవేళ నిజంగా అధ్యక్ష డిసెంబర్లో ఇంత వర్షం పడితే డ్రైనేజ్ సరిగ్గా ఉంటే ఇన్ని ఎకరాలు నాశనం కావక్కర్లేదే, ఇక్కడేమి గాలి రాలేదే, ఈ సంవత్సరం తుఫాన్లు ఎన్నొచ్చినా కూడా గాలి రాలేదే. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది. నాకు పెద్దలు కృష్ణరెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా ఉంటే, ఒకప్పుడు పంజాబ్లో ఆనాడు ప్రతాప్ సింగ్ ఖైరా ముఖ్యమంత్రిగా, సర్ చౌతూరామ్ వ్యవసాయ మంత్రిగా ఆనాడు డ్రైనేజ్ చేపట్టారు అధ్యక్ష. ఈనాడు డ్రైనేజ్ సరిగ్గా ఉంటే తక్కువ ఖర్చుతో 100 కోట్లు 1000 కోట్లు పంట రక్షించేవాళ్ళం అధ్యక్ష. ఇప్పటికైనా ఆలస్యమైన 20 ఏళ్ళైంది, మళ్ళీ ఇంకోసారి పునర్వ్యవస్థీకరణ చేపట్టండి. ఉత్పాదకత పెంచడం కోసం అధ్యక్ష కొన్ని అంశాలు ఉన్నాయి, దానిలోకి నేను వెళ్ళను, మీరు చాలా ఇంపేషెంట్గా ఉన్నారు కాబట్టి. ఒక్కటే తెలంగాణ ప్రాంతంలో అగ్రీ అధ్యక్ష, తెలంగాణ ప్రాంతంలో మార్కెట్ మీరు చూసినట్టయితే 10 రోజుల పాటు నిరుపేద మహిళలు అక్కడ, నేను స్వయంగా చూశాను అధ్యక్ష. నేను దుబ్బాక చూశాను, పెద్దలు ముచ్చిరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో, ఇతర ప్రాంతాల్లో చూశాను. 10 రోజుల పాటు నిరుపేద మహిళలు ధాన్యం గవర్నమెంట్ ఏ రేటు ఇస్తే ఆ రేటుకు అమ్ముకోవడం కోసం వచ్చిన వాళ్ళు 10 రోజుల పాటు అక్కడ ఉంటుంటే పందికొక్కులు, పందులు, కొన్ని చోట్ల గాడిదలు, ఏ రక్షణ రాకుండా, వాళ్ళకి ఏ రకమైన బాత్రూమ్స్ లేవు, డ్రైయర్స్ లేవు. ఇందాక పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు, డ్రైయర్స్ లేవు. ఈ రోజుల్లో అధ్యక్ష చెమ్మ ఉందని డ్రైయర్స్ లేకపోవడం ఏంటి అధ్యక్ష, ఎలక్ట్రికల్ డ్రైయర్స్, అలాగే ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్స్ లేవు. వెంటనే ప్రతి మార్కెట్ యార్డ్లో ఈ పని చేయండి, ప్రజల డబ్బుతోనే, రైతులు డబ్బిస్తున్నారు, మార్కెట్ చేసి 100 కోట్ల రూపాయలు మూలుతోంది. ఆ పనులకు ఏర్పాటు చేయండి అధ్యక్ష. దయచేసి వ్యవసాయ రంగంలో, గ్రామీణ రంగంలో సంక్షోభాన్ని వెంటనే ఎదుర్కోండి. ఎదుర్కోకపోయినట్టయితే అధ్యక్ష, నేను కటక్రిస్మిక్గా మాట్లాడటం లేదు, ఎపోకలిప్టిక్గా మాట్లాడటం లేదు, నిజంగా అత్యంత తీవ్రమైన దయనీయమైన స్థితిగతులు దీర్ఘకాలంగా ఉన్నాయి. రాజకీయ అస్థిరత తప్పదు, సామాజిక అశాంతి తప్పదు, ఆర్థిక సంక్షోభం తప్పదు. కాబట్టి రైతుల కోసం, కౌలుదారుల కోసం కాదు, ఆ గ్రామాల నుంచి లక్షలాది మందిగా పొట్ట చేత పట్టుకు తరలిపోతున్న యువత కోసం కాదు, మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం, దేశం కోసం, ఆర్థిక వ్యవస్థ బతకటం కోసం, ఈ దేశం సగర్వంగా నిలబడడం కోసం ఈవేళ వ్యవసాయాన్ని ఆదుకోకపోతే, దీర్ఘకాలిక చర్యలు, స్వల్పకాలిక చర్యలు కలిసి తీసుకోకపోయినట్టయితే అధ్యక్ష ఈ మాటలు మిగులుతాయి కానీ చేతలుండవు. తాత్కాలికంగా కన్నీళ్లు తుడిచే ప్రయత్నమే తప్ప దీర్ఘకాలిక చర్యలు ఉండవు. ఎప్పటికీ పరగడిపోతుంది ఆ పరిస్థితి కాకుండా ఎప్పటికైనా మేలుకొని అందరం కలిసి ఆ చర్యలు తీసుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. Yes, tea break for 10 minutes.